హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఇండియా తెలుగు ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో రాష్ట్రీయ కెమికల్ అండ్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్ ముంబై నుంచి మనకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఈ నోటిఫికేషన్ సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అనేవి అఫీషియల్ నోటిఫికేషన్ ద్వారా తెలుసుకుందాం రండి. సో ఇక్కడ మీరు గమనించినట్లయితే ఈ ఆర్గనైజేషన్ సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ ఫ్రెండ్స్. ఈ పర్టికులర్ నోటిఫికేషన్ ద్వారాగా మనకి నర్స్ గ్రేడ్ 2కి సంబంధించిన వేకెన్సీస్ ఫిల్అప్ చేస్తూ ఉన్నారు. సో మనకి ఇక్కడ 6 వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసినట్లయితే హెచ్ఎస్సి ప్లస్ 3 ఇయర్స్ కోర్స్ అనేది జనరల్ నర్సింగ్ అండ్ మిడ్ వైఫరీలో చేసి ఉండాలి, లేదా బీఎస్సీ నర్సింగ్ డిగ్రీ కంప్లీట్ చేసుకున్నా కానీ రికగ్నైజ్ యూనివర్సిటీస్ ద్వారాగా మనం ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. మన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్లో మనకి 55% మార్క్స్ అనేది ఉండాలి ఫ్రెండ్స్ మినిమమ్. ఇన్ కేస్ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ అయినట్లయితే 50% ఉంటే సరిపోతుంది. అండ్ అప్పర్ ఏజ్ లిమిట్ వచ్చేటప్పటికి జనరల్ క్యాండిడేట్స్కి 31 ఇయర్స్, ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి 36 ఇయర్స్, ఓబీసీ క్యాండిడేట్స్కి 34 ఇయర్స్ అనేది ఇక్కడ అప్పర్ ఏజ్ లిమిట్ ఫ్రెండ్స్. అండ్ ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటి అన్నట్లయితే ఇక్కడ మినిమం 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అనేది అడుగుతున్నారు. మినిమం 20 బెడ్స్ హాస్పిటల్స్ విత్ ఆపరేషన్ థియేటర్ అని అడుగుతున్నారు ఫ్రెండ్స్. దట్ మీన్స్ మినిమం 20 బెడ్స్ కెపాసిటీ అండ్ ఆపరేషన్ థియేటర్ ఉన్న హాస్పిటల్స్లో మనం అయితే 2 ఇయర్స్ వర్క్ చేస్తున్నట్లయితే మనం ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మనం మూవ్ ఆన్ అయినట్లయితే మనకి ఇక్కడ అప్లికేషన్ ఫీజ్కి సంబంధించిన డీటెయిల్స్. ఈ జాబ్స్కి మనము 700 రూపీస్ ఫీజ్ అనేది పే చేసి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అప్లికేషన్ ఫీజ్ ఆన్లైన్ మోడ్లోనే మనం పే చేసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీ ఎక్స్ సర్వీస్ మెన్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎలాంటి ఫీజు పే చేయాల్సిన అవసరం లేదు. రిమైనింగ్ క్యాండిడేట్స్ మాత్రమే ఇక్కడ ఫీజు అనేది పే చేయాల్సి ఉంటుంది. అండ్ శాలరీ వచ్చేటప్పటికి మనకి ఇక్కడ బేసిక్ పే 22,000 నుంచి మనకి స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్. దట్ మీన్స్ ఫస్ట్ మంత్ నుంచి ఇంక్లూడింగ్ ఎలవెన్సెస్ అన్ని కలుపుకొని టేక్ హోమ్ శాలరీ మనకి అప్రాక్సిమేట్గా 45,000 రూపీస్ అయితే ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. అండ్ సెలక్షన్ ప్రాసెస్ మనం గమనించినట్లయితే అప్లై చేసుకున్న క్యాండిడేట్స్కి ముందుగా ఇక్కడ ఆన్లైన్ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఆన్లైన్ టెస్ట్ హిందీ అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజెస్లో కండక్ట్ చేయడానికి ఇక్కడ అవకాశం కల్పించారు. ఆన్లైన్ టెస్ట్ పాస్ అయిన క్యాండిడేట్స్కి స్కిల్ టెస్ట్ అనేది కండక్ట్ చేసి ఆ తర్వాత ఫైనల్ అలాట్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ ఎగ్జామినేషన్ చూసినట్లయితే 90 మినిట్స్ టైం అనేది ఇస్తారు. 100 క్వశ్చన్స్ ఉంటాయి. అందులో 80 క్వశ్చన్స్ మన గ్రాడ్యుయేషన్ కి సంబంధించి మనకైతే క్వశ్చన్స్ అడుగుతారు ఫ్రెండ్స్. రిమైనింగ్ 20 మార్క్స్ జనరల్ ఇంగ్లీష్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, రీజనింగ్, జనరల్ నాలెడ్జ్ కి సంబంధించి మనకి క్వశ్చన్స్ అయితే అడుగుతారు. అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ మనం గమనించినట్లయితే 22nd ఆఫ్ ఆగస్ట్ 2024 నుంచి 5th ఆఫ్ సెప్టెంబర్ 2024 లోపు మనం అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అప్లై చేసేటప్పుడు మన రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్, సిగ్నేచర్ అండ్ రిలవెంట్ డాక్యుమెంట్స్, దట్ మీన్స్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డాక్యుమెంట్స్, మన కమ్యూనిటీ డాక్యుమెంట్స్ అన్ని స్కాన్డ్ కాపీస్ అనేవి మనం ఉంచుకోవాలి ఫ్రెండ్స్. సో అప్లై చేసేటప్పుడు ఇవన్నీ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ మనం మూవ్ ఆన్ అయినట్లయితే మనం ఏ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి, వాటి సైజెస్కి సంబంధించి మనకి ఇక్కడ లిస్ట్ అయితే ప్రొవైడ్ చేశారు. జస్ట్ ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకొని మీరు ఈ డాక్యుమెంట్స్ లిస్ట్ని మీరు చెక్ లిస్ట్ లాగా పెట్టుకోండి. అండ్ నెక్స్ట్ మనం మూవ్ ఆన్ అయినట్లయితే అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ అండ్ ఎండ్ డేట్ మరొకసారి ఇచ్చారు ఫ్రెండ్స్. సో 5th ఆఫ్ సెప్టెంబర్ 2024 లోపు మీరైతే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. మీరు ఈ జాబ్స్కి అప్లై చేసుకోవాలి అనుకున్నట్లయితే అప్లై చేయడానికి కావాల్సిన లింక్స్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీరు ఆ లింక్స్ ద్వారాగా మీరు ఈ జాబ్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు. సో మీకు ఈ నోటిఫికేషన్ సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అనేవి అందాయని ఆశిస్తున్నాం ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.